సభలలో కానీ యూట్యూబ్ ద్వారా కానీ నా సాక్ష్యం కూడా మీరు చాలాసార్లు వినుంటారు. ప్రజలలో నాకు ఎదురైన అవమానాలు, తృణీకారము, నింద, బాధ, దుఃఖము భరించలేక ఒకసారి నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, మమ్మీ నా ముఖం మీద వీడు అసహ్యుడని రాసి ఉంటుందా? నన్ను చూడగానే ఎందుకు ప్రజలు అసహించుకున్నారు? ఎందుకు నన్ను చేరనివ్వటం లేదు? అందరూ నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు? నేనేం పాపం చేశాను మమ్మీ అని భయంకరంగా ఏడ్చిన సందర్భం నా జీవితంలో ఉంది. మా మమ్మీ నన్ను దగ్గర తీసుకొని, వద్దు కొడుకు అట్లా బాధపడద్దు, ప్రజలందరూ అట్లా తృణీకరిస్తేనే ఇంకా సంతోషపడు, దేవుడు నిన్ను తప్పకుండా చేర్చుకుంటాడు, దేవుని కౌగిట్లో పెట్టుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు. నువ్వు బలహీనపడద్దు. తృణీకారం, నింద, అవమానం, శ్రమ, సేవలో ఒక భాగం, క్రైస్తవులు ఒక భాగం. నువ్వేమి కలవరపడద్దు, నమ్మకంగా దేవుని నిలబడమన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు జనములకు తండ్రిగా నా దేవుడు మార్చాడు, 1000 మందికి ఆశీర్వాదంగా మార్చాడు. ఏమంటే భూదిగంతములకు దేవుని ప్రేమను మోసుకొని పోయే కృపనిచ్చాడు. ఈ రాత్రి నిషేధించబడిన రాయిని మూలక తలరాయిగా మార్చిన దేవుడు.